అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎం సహాయ నిధి ఆపన్న హస్తమని, నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముముత్తల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న 53 మందికి 40 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదలకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది అని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెల్లడించారు. ఎవరైతే వారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టుకున్నారో పేద వర్గాల ప్రజలు, వారు నాకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన వెంటనే 53 మందికి మనకి ఇది 11వ విడత, 12వ విడత ఇది 40,16,410 రూపాయలు ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 763 మందికి 6,68,42,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద వర్గాల ప్రజలకి వారు ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బుకు సంబంధించి మన నియోజకవర్గానికి వారికి అందజేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఉంది. పేదవారి యొక్క ఆరోగ్యం పట్ల కానీ, పేదవారి యొక్క పిల్లల చదువు పట్ల కానీ ఈరోజు పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం మన యొక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యం కోసం మీరు చింతపడవలసినటువంటి పని లేదు. ఒకవైపు మీరు డబ్బు ఖర్చు పెట్టుకున్న డబ్బు తెచ్చిచ్చేటువంటి విధానం కానివ్వండి, లేదా డబ్బు ఖర్చు పెట్టుకునే స్తోమత లేని వారు ముందరనే ఎల్ఓసి కోసం నాకు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ తీసుకొచ్చి ఇస్తే ముందరనే ఎల్ఓసి తీసుకొచ్చి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపు గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఇప్పటికి మన నియోజకవర్గంలో 763 మందికి ఈ విధంగా మనం అందజేశాం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, పెన్షన్ అనేటువంటిది ఆ రోజు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. మరలా 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఏదైతే వికలాంగ సోదరీమణులు ఉన్నారో వారికి 6000, అలాగే డయాలసిస్ చేసుకునే వాళ్ళకి 10,000, పూర్తి స్థాయి మంచంలో నుంచి లేని వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తా ఉన్నారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 అందించేటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో